అంతేయాలి. ఒక గిన్నె పెట్టాలి. గిన్నె పెట్టాలి. కిందేసి ఒక మంట పెట్టి ఇంకా మంట పెట్టి పిండి చేసి ఒక గిన్నె పెట్టి అలా గిన్నె పెట్టి కొంచెం సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి అలా సాల్ట్ వేయాలి. అప్పుడు గిన్నె పెట్టి మంట వెలిగించి బియ్యాలు వేయాలి. కొంచెం బియ్యాలు వేసి అన్నం వేయాలి. బియ్యాలు వేసి కొంచెం సాల్ట్ వేసి బియ్యాలు వేసి కొంచెం సాల్ట్ వేసి మంట వెలిగించి అప్పుడు పట్టి బెల్లం వేయాలి. అప్పుడు చారు వేయాలి. అప్పుడు పెరుగన్నం వేయాలి. అప్పుడు పెరుగు వేయాలి. పెరిగేసాక